ఇంకా హైదరాబాద్లో కళా తపస్వికి కళాంజలి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. భాషకు సంబంధం లేకుండా ఈ మధ్య వచ్చిన సినిమాలు పాన్ ఇండియా ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఆయన ఎప్పుడో పాన్ ఇండియా సినిమా తీశాడు. భాషకు సంబంధం లేకుండా సినిమా అన్ని భాషల్లో అద్భుతమైన మెగా హిట్ అయిన సినిమా కేవలం శంకరాభరణం. ముందు తరాలకు మనం ఏమైనా చెప్పాల్సి వస్తే, ఇంతకుముందు తీసిన సినిమాలు తెలుగు సినిమాలు ఏమిటని చెప్పాల్సి వస్తే విశ్వనాథ్ గారి సినిమాలు చూస్తే చాలు, ఇంకేం అవసరం లేదు అనిపించాను. అది డెఫినెట్గా మేము చాలా సినిమాలు తీసాం, బట్ ఆయన సినిమాలు అంటే నాకు ప్రాణం. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఆయన సినిమా అంటే పరిగెత్తుకెళ్ళి చూసేవాడిని. తర్వాత మీకు ఒక విషయం చెప్పాలి. బాబు అనే సినిమా ఫస్ట్ నేను తీసి చాలా ఖర్చు పెట్టి తీశాను. ముగ్గురు హీరోయిన్స్, కులు మనాలి. నేను రిలీజ్ చేసిన సినిమా బాగుంది అంటుండగా రెండో వారం జీవన్ జ్యోతి అని విశ్వనాథ్ గారి సినిమా పడింది. పడంగానే నేను విశ్వనాథ్ గారి సినిమా చూడాలని వెళ్ళాను. అసూయ లేదు, ఏం లేదు. వెళ్ళి చూడంగానే జుజు జుజు అనే పాట వచ్చింది. నేను వెంటనే డిసైడ్ చేసుకున్నాను, ఈ పాటతో జుజు జుజు అనేటప్పటికీ నా థియేటర్లో ఉన్న ఆడియన్స్ అందరూ ఈ థియేటర్లోకి వచ్చేస్తారు అన్నట్టే జరిగింది. బాగున్న సినిమా యావరేజ్ అయింది. ఈ విషయం విశ్వనాథ్ గారికి కూడా చెప్పాను. తర్వాత ఆయన నాకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, నేను మొట్టమొదటి 40 ఏళ్ళ తర్వాత మాట్లాడినప్పుడు ఫస్ట్ నేను పిలవాలనుకుంది ప్రొడ్యూసర్స్లో రామానాయుడు గారు, డైరెక్టర్స్లో విశ్వనాథ్ గారు. విశ్వనాథ్ గారిని పిలిచినప్పుడు ఆయన మాట్లాడుతూ, రాఘవేంద్రరావు నీ సినిమా అలోపతి మెడిసిన్ లాగా ఉంటుంది, మా సినిమాలో ఆయుర్వేదం హోమియోపతి లాగా ఉంటుంది, మెల్లిగా ఎక్కుతుంది అన్నాడు. సరే, అదొక కాంప్లిమెంట్. తర్వాత నువ్వు చాలా అదృష్టవంతుడయ్యా, అన్నమయ్యతో వైష్ణవం తీసావు, మంజునాథతో శైవం తీసావు, నీ జన్మ ధన్యం అన్నాడు. నాకు ఇంతకన్నా ఏం కావాలి ఆయన దగ్గర నుంచి. సో ఆయన కుటుంబానికి, ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు శ్రీమతి రోజా రమణి గారు మాట్లాడబోతున్నారు. ముందుగా మన దర్శకులు కళా తపస్వి విశ్వనాథ్ గారికి పాదాభివందనం. ఆయన మన మధ్య ఈరోజు లేకపోయినా మనలోనే ఆయన సజీవంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఎంతోమంది పెద్ద పెద్ద హీరోయిన్లతో సినిమా తీస్తున్న రోజుల్లో 1974లో ఒకరోజు నన్ను పిలిపించి, ఓ సీత కథ అనే సినిమా తీస్తున్నాను, అందులో సీతవి నువ్వే అని చెప్పినప్పుడు ఒక క్షణం నాకేం అర్థం కాలేదు. సో అటువంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. ఆ చిత్రం కూడా ఎంతో విజయవంతమైంది. మా ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఆ చిత్రానికి. అలాగే ఆ చిత్రానికి నంది అవార్డు రావడం కూడా జరిగింది. చాలా ఆనందం వేసింది, ఎంతో గర్వంగా అనిపించింది. అంతేకాకుండా ఒకరోజు సడన్గా ఆ పిక్చర్ రిలీజ్ అయిన 45 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి, రోజా ఒకసారి ఇంటికి రామ్మా, మనందరం కలిసి సినిమా చూద్దామన్నారు. అసలు నిజంగా జీవితంలో ఒక మర్చిపోలేని రోజు. ఆయనే స్వయంగా ఫోన్ చేసి పిలవడం అన్నది, ఆయనతో కూర్చుని సినిమా చూసి 45 years అయిందని చెప్పి కేక్ కట్ చేసి అందరం ఎంతో ఆనందంగా గడిపాం. సో అటువంటి ఒక గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మరొక్కసారి ఆ దర్శకుడు కళా తపస్వి విశ్వనాథ్ గారికి మరొక్కసారి నా పాదాభివందనం. ఆయన నిర్మించినటువంటి ఎన్నో స్వాతి ముత్యాల లాంటి చిత్రాలు, ఎన్నో స్వర్ణకమలం లాంటి చిత్రాల్లో నా చిత్రం కూడా ఒక టైటిల్ రోల్ ఉంది అంటే జీవితంలో అదొక గొప్ప భగవంతుడిచ్చిన వరంగా భావిస్తూ ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం